పార్థివలింగం, స్ఫటికలింగం, సైకతలింగం ఇలా వివిధ రూపాల్లో మనకు శివలింగం దర్శనమిస్తుంది. అందులోనూ మరకత లింగం ముదురు ఆకుపచ్చ రంగులో మెరిసిపోతూ ఉంటుంది. అరుదైన ఆ మరకత లింగం కొలువై ఉన్న చందిప్ప క్షేత్రానికి దశాబ్దాల కాలం నాటి చరిత్ర ఉంది. ముచ్చుకుంద నది ఒడ్డున ఉంది ఈ క్షేత్రం. క్రీస్తకం 1076 నుంచి 1126 మధ్య పశ్చిమ చాళుక్య రాజుల కాలంలో విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. క్రీస్తకం 1101 సంవత్సరం కార్తీక శుద్ధ పంచమి గురువారం నాడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని అదే శాస్త్రంలో స్పష్టంగా లిఖించారు. దాదాపు 920 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పురాతన శివాలయం కాలపరీక్షకు లోనై శిథిలమైపోయింది. 15 ఏళ్ల క్రిందట కొందరు భక్తులు పూనుకొని దీన్ని పునరుద్ధరించారు. నూతన గర్భాలయాన్ని నిర్మించారు. వాటిలోని వైద్యనాథ జ్యోతిర్లింగానికి చందిప్ప మరకత లింగానికి చాలా పోలికలు ఉన్నాయని చెప్తుంటారు పండితులు. చందిప్ప శివయ్యను పూజిస్తే పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అసలే శివుడు అభిషేక ప్రియుడు. 5 సోమవారాలు కానీ, 5 పౌర్ణిమలు కానీ, 5 మాస శివరాత్రులు కానీ మరకత లింగాన్ని అర్చిస్తే సకల కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. పౌర్ణమి నాడు శివలింగానికి అభిషేకం చేసిన జలాలతో స్నానం చేసిన వారికి వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తులు పండితులు చెబుతున్నారు. అంతేకాదు బ్రహ్మీ ముహూర్తంలో అభిషేకం చేస్తే పరమశివుడు కటాక్షం లభిస్తుందని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. ఈ మరకత లింగం మరి ఎక్కడుంది అంటే ఇది ఎక్కడో లేదండి, హైదరాబాద్ కు అత్యంత సమీపంలో 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. శంకర్పల్లి వరకు బస్సులో వెళ్ళొచ్చు. అక్కడ నుంచి చందిపకు ఆటోలు కూడా ఉంటాయి. మన హైదరాబాద్ కూదవేడి దూరంలో ఉన్న ఈ మరకత లింగం గురించి మరి ఎంతవరకు తెలుసు? తెలియకపోతే తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మరకత లింగాన్ని దర్శనం చేసుకొని తరించండి.